తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం. మనం మునుపటి వీడియోల్లో పురంజేయుడు ఇతర రాజులతో యుద్ధం చేయడం, ఎందుకు చేయాల్సి వచ్చింది, తర్వాత పరాజయం పొందడం, ఆ తర్వాత గెలవడం చూసాం. ఆ పూర్తి వివరాలన్నీ మునుపటి వీడియోలో ఉన్నాయి. వాటి లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో జత చేశాను. పూర్తి వివరాలకే వాటిని తప్పక చూడండి. ఇక ఆలస్యం చేయకుండా కార్తీక పురాణం 23వ అధ్యాయం అనగా 23వ రోజు వినవలసిన కథ గురించి తెలుసుకుందాం. అగస్త్యుడు అత్రి మునితో ఇలా అంటున్నాడు: యుద్ధంలో జయించిన తర్వాత పురంజేయుడు హరిభక్తిని ఆచరించాడా? ఆ తర్వాత ఏం చేశాడో పూర్తిగా చెప్పండి అని అత్రిమునిని అడిగారు. దానికి అత్రిముని ఈ విధంగా చెప్పసాగారు: పురంజేయుడు ఇంద్రతుల్యుడగు పరాక్రమవంతుడై సమస్త యజ్ఞకర్మాలను ఆచరిస్తూ బ్రాహ్మణ ప్రియుడై అరిషడ్వర్గాలను జయించిన వాడై కార్తీక మాస వ్రతంను ఆచరించి సమస్త పాపాలను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత పురంజేయుడు ఈ విధంగా ఆలోచించసాగాడు: హరిని ఏ విధంగా ఆరాధిస్తారు, ఏ దేశంలో ఏ క్షేత్రంలో ఆరాధించినా సుఖంగా ఉంటును అని ఆలోచన చేయసాగారు. అది గమనించిన ఆకాశవాణి, కావేరీ నది తీరమున శ్రీరంగపట్టణమును దివ్యక్షేత్రం కలదు. అచ్చట శ్రీరంగనాథుడు కొలువై ఉన్నాడు. అచ్చట వెళ్ళి పూజ చేయి, అది సర్వశుభప్రదమని పలికెను. దానితో ఆ రాజు విశ్వమంగళాకారుడైనటువంటి శ్రీరంగనాథుని పూజిస్తూ అచ్చటని కార్తీక మాస వ్రతమును చేశాడు. నిరంతరం హరినామం జపిస్తూ విష్ణు పూజాపరాయణుడై స్నాన దాన జప హోమాలు చేస్తూ దైవాభిషేకాలు చేస్తూ ఆ మాసమంతా వ్రతం చేసి తర్వాత తన పట్టణంకు బయలుదేరాడు. తన రాజ్యమైన అయోధ్య నగరాన అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. పురంజేయుడు తన రాజ్యంకు తిరిగి రావడంతో ప్రజలందరూ పూలతో స్వాగతం పలికారు. తరువాత ఆ పురంజేయుడు కుమారుడు మనవులతో ప్రశాంతంగా అనేక భోగభాగ్యాలను అనుభవిస్తూ చివరికి రాజ్యభారంను కుమారునికి అప్పజెప్పి తన భార్యతో పాటు వనంలో వానప్రస్థాశ్రమం అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచూ ఉన్నాడు. అలా చేయడం వల్ల చివరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడు. అందువల్ల ఈ కార్తీక మాస వ్రతం చాలా మహిమాన్వితమైనది. కార్తీక ధర్మం హరికి చాలా ప్రియం. హరిభక్తుడై శుచితో ఈ అధ్యాయం విన్నవారి సమస్త పాపాలు నశించిపోవును, మోక్షం పొందును అని అత్రిముని చెప్పాడు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక పురాణం 23వ అధ్యాయం సమాప్తం. రేపు మనం 24వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. దయచేసి వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ కూడా కొట్టండి.